దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన వారందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం అంతా దేవుడు మనల్ని అందరినీ తన సజీవమైన రెక్కలైనా దాచి కాచి కాపాడారు. మరొక జ్ఞానాంశం ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట కోరుకుంటున్నానండి. ఇదైనా జ్ఞానాంశంకు నేను తీసుకున్న వాక్య భాగం యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం అండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చబడే దినాలు దగ్గర పడినప్పుడు ఆయన ఈ మాటలు తన శిష్యులతో చెప్పినట్లుగా మనము ఈ వాక్యం ద్వారా గ్రహించవచ్చు. ప్రియులారా, ఈ భూమిని అంతటినీ కూడా దేవుడు మనుషులందరి కోసము ఉచితముగా ఇచ్చాడండి. ఈ భూమి ఎవరి సొత్తు కాదు, ఎవరు కూడా అమ్మకాలు జరపడానికి వీల్లేదు. కానీ ఈ దినాన్న దేవుడు ఏదైతే ఉచితముగా ఇచ్చారో అదే క్రయ విక్రయాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన పూర్వటి కాలంలో మన పెద్దలైన వారందరూ, లేకుంటే మన తాత ముత్తాతలైన వారందరూ కూడా తమకు నచ్చిన స్థలంలో వారు నివాసం ఏర్పరచుకొని తమ జీవనాన్ని కొనసాగించేవారు. రాను రాను దళారులు ఈ భూమిని అంతటిని ఆక్రమించుకొని లేని వారికి విక్రయించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత కాలంలో దళారుల యొక్క బెడద ఎక్కువగా ఉందని ప్రభుత్వం వారు ఈ భూమిని అంతటిని లేని వారికి ఉచితంగా ఇస్తూ ఉన్నవారికి తమ నచ్చిన స్థలాలను క్రయ విక్రయాలు చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ భూమి అంతటిని కూడా మనుషులకు నివాసయోగ్యంగా దేవుడు ఇచ్చాడండి. ఈ భూమి మీద మాత్రమే మనిషి నివాసము చేయగలడు తప్ప ఎక్కడ కూడా నివాసయోగ్యంగా లేదు. కానీ ఈ దినాన్న అనేక మంది చంద్రమండలం మీద భూములను కొనుక్కుంటున్నారండి. ఎందుకంటే ఈ భూమి లయమైపోయే రోజులు దగ్గర పడినాయి. ఓజోన్ పొర పలచనైపోయింది, హోల్ పడింది. ఈ భూమి త్వరలో అంతము కాబోతుంది. కాబట్టి మనం అందరము కూడా ఈ భూమిని విడిచిపెట్టి చంద్రమండలానికి వెళ్ళి అక్కడ నివాసం చేద్దామనే అపోహలతో చాలా మంది అక్కడ లక్షలు కోట్ల పెట్టి స్థలాలు కొనుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనిషికి భూమిని దేవుడు నివాసయోగ్యంగా చేశాడు. ఈ భూమి మీద తప్ప మనిషి ఎక్కడా కూడా నివాసము చేయలేడండి. ఎందుకంటే మనిషి మనుగడికి కావాల్సిన ఆక్సిజన్, మనిషికి కావాల్సిన ఈ బాడీకి కావాల్సిన సమస్తాన్ని దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహించగలరంటే దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యం యొక్క డెప్త్ లోకి ఎవరైతే వెళతారో వారికి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. మరి చంద్రమండలం మీద భూమిని కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క జ్ఞానము లేదు. అందుకనే వారు అపోహతో ఇంకనూ బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ భూమి అనేది దేవుడు మనందరికీ కూడా ఉచితముగా ఇచ్చిన గిఫ్ట్. ప్రియులారా, ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు, జలచరాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎన్నో దేవుడు మనందరి కోసము ఏర్పాటు చేశాడు. కానీ మనిషి మాత్రము ఈ విషయాన్ని గ్రహించట్లేదు. దేవుని యొక్క ప్రేమ మనిషికి అర్థం కావట్లేదు. ఈ భూమి మీద కొన్ని కేటగిరీలు ఉంటాయండి. ఏమండి, సీఎంఓ, పిఎంఓ, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరందరికీ కూడా ప్రత్యేక కేటగిరీలు ఉన్నట్లుగా కూడా పరలోకములో కూడా ప్రత్యేక కేటగిరీలు అనేవి ఏర్పాటై ఉంటాయి. అందుకనే నేను వెళ్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అని యేసుక్రీస్తు వారి మాటలు చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే పరలోకంలో స్థలము లేదా అంటే చాలా స్థలం ఉంది. మరి స్థలం ఉంది, కానీ స్థలము కావాల్సిన వ్యక్తులు అక్కడ వెళ్ళాలంటే కొన్ని రూల్స్ అనేది దేవుడు జీవగ్రంథంలో ఏర్పాటు చేశాడు. పరలోకం వెళ్ళాలంటే ఆషామాషిగా వెళ్ళడం కుదరదండి. ఈ భూలోకంలోనే భూమిని కొనుక్కోవాలంటే కొన్ని లక్షలు కోట్లు వెచ్చించవలసిన పరిస్థితి ఈ దినాల్లో ఉంది. మనము పలానా భూమి కావాలి, పలానా కార్నర్ లో కావాలంటే మనము రియల్ ఎస్టేట్ వాళ్ళని సంప్రదించి మనకు కావాల్సిన భూమిని మనము కొనుగోలు చేసుకుంటున్నాం. మనకు నచ్చిన భూమిని మనం తీసుకుంటున్నాం. ఏంటి, ఉన్నవాడు ఉన్నట్లుగా ఎక్కువ స్థలం కొనుక్కుంటున్నారు, లేని వారికి లేనట్టుగా కొంచెం స్థలంలో తమ ఇల్లుని అడ్జస్ట్ చేసి కట్టుకుంటున్నారు. ఈ విధంగా ఈ భూమి పైన మాత్రమే ఇన్ని యొక్క ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మరి పరలోకంలో ఇంక ఎన్ని ఫెసిలిటీస్ దేవుడు మనందరి కోసం ఇచ్చాడు. ప్రియులారా, పరలోకాన్ని ఎవరు కూడా ఊహించలేమండి. కానీ పరలోకం వెళ్ళాలంటే ఈ లోకంలో సంపాదించిన ధనము కానీ బంగారము కానీ ఏది కూడా పరలోకానికి మనం తీసుకొని వెళ్ళలేం. మనం ఏ విధంగా తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి తల్లి గర్భం ద్వారా వచ్చామో ఆ విధంగానే మనం చనిపోయినప్పుడు ఏమి లేని వారిగా వెళ్ళవలసిన పరిస్థితి. అందుకనే అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్ కూడా నేను ఏ విధంగా తల్లి గర్భంలో ఉండి వచ్చానో ఆ విధంగానే వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఆ పెట్టెలో ఉండి నా చేతులు బయట పెట్టమని అన్నట్లుగా మనము చరిత్రలో చూస్తున్నాం. ప్రియులారా, మరి మనకి ఈ భూమి మీద ఎన్నో భూములు, స్థలాలు అండి, ఎంతో మంది ఈ లోకములోనే ఇవి సంపాదించాలి, అవి సంపాదించుకోవాలి, భూములు కొనుక్కోవాలి, ఈ భూములు నా తదనంతరం నా పిల్లలు తరతరాలకు ఉండాలి అని మనిషి ఆతృతతో ఎన్నో భూములు కొనుగోలు చేస్తున్నారు.
మరి పరలోకంలో కూడా మనకి భూమి కావాలండి, మనకి స్థలము కావాలి. మరి పరలోకంలో స్థలము సంపాదించాలంటే ఈ డబ్బు, ఈ బంగారము, లేకుంటే ఈ భూమి మీద సంపాదించినవి తీసుకువెళ్ళి మనము పరలోకంలో స్థలం కొనుక్కోగలమంటే అది ఏ మాత్రము సాధ్యం కాదండి. పరలోకంలో స్థలం కొనుక్కోవాలంటే మనము పరలోకంలో కొన్ని దేవుడు చెప్పిన మాటల ప్రకారం మీరు ఈ లోకంలో ధనము కూర్చుకోవద్దు, పరలోకంలో ధనము కూర్చుకోండి. మత్తయి సువార్త 6:19 భూలోకంలో ధనం కూర్చుకొనవద్దు, పరలోకంలో కూర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చిమ్మిట తుప్పి తినివేస్తాయి, కానీ పరలోకంలో మీరు ధనము కూర్చుకున్నట్లయితే అక్కడ మీకు ఆ ధనం ఉపయోగకరంగా ఉంటుంది. మరి పరలోకంలో ధనం ఎలా కూర్చుకోవాలండి? మరి ఎలా సంపాదించుకోవాలంటే పరలోకంలో మన సత్క్రియల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మనము చేసే మంచి పనుల ద్వారా మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. కూర్చుకున్న ధనముతో మనం అక్కడ స్థలాల్ని మనము కొనుక్కోవాలి. ఎందుకంటే మనము ఎటువంటి మంచి క్రియలు, మంచి కార్యాలు చేస్తామో దాన్ని బట్టే పరలోకంలో మనకు స్థానం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ స్థాయిలు ఏ విధంగా ఉంటాయో భూలోకంలో ఏమండి ఉన్న వారికి ఉన్నత స్థాయి, లేని వారికి లేని స్థాయి ఏ విధంగా ఉంటుందో పరలోకంలో కూడా స్థాయిలు ఉంటాయండి. దేవుని కొరకు బ్రతికిన వారు, మరి అపోస్తలులు దేవుని కొరకు బ్రతికారు, వారు హతసాక్షులు అయిపోయారు, వారి ప్రాణాలనే దేవుని కొరకు సమర్పించారు, త్యాగము చేశారు. మరి వారితో పాటు మనకి సమాన స్థానము దేవుడు ఇస్తాడా? ఇవ్వడు కదండి. ఆయన న్యాయవంతుడు. ఎంత కష్టపడ్డామో అంతా మనం పరలోకంలో మంచి స్థానాన్ని పొందుకుంటాం. ప్రియులారా, పిండి కొలిదే రొట్టి, కొంచెం పిండేసి పెద్ద రొట్టి కావాలంటే రాదు కదండి. అదే విధంగా పరలోకంలో మనకి స్థానం కావాలంటే ఈ లోకములో దేవుని కొరకు చేసే మంచి కార్యాలు, దేవుని కొరకు చేసే మంచి పనుల వల్ల మనం పరలోకంలో ధనం కూర్చుకోగలం. కూర్చుకున్న ధనంతో మనం పరలోకంలో ఉన్నత స్థానము చేరుకోవాలంటే మనం ఈ లోకంలో దేవుని కొరకు ఏం చేశామనేది మనం ప్రశ్నించుకోవాలి. అపోస్తలులు దేవుని కొరకు బ్రతికారు, దేవుని కొరకు అనేక మంచి కార్యాలు చేశారు, తమ ప్రాణాలను అర్పించారు. మిషనరీలు, ఇంకను అనేక మంది భక్తులు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టారు. రమ్మనగానే అపోస్తలులందరూ కూడా తమకున్న వృత్తిని అంతటిని కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవుని పరిచర్యలో వారు కొనసాగున్నట్లుగా మనము దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నామండి. కాబట్టి వారికి పరలోకంలో ఎంత స్థానం ఉంటదంటే ఉన్నత స్థానం ఉంటది. 12 సింహాసనాల మీద 12 మంది అపోస్తలులు కూడా కూర్చుంటారని దేవుని యొక్క జీవ గ్రంథంలో ఉంది ప్రియులు. ఎందుకంటే దేవుని కోసం వారు ఆ విధంగా బ్రతికారు, వారి యొక్క ప్రాణాలను కూడా దేవుని కొరకు త్యాగం చేశారు. అందుకనే పరలోకంలో ఉన్నత స్థానం. ఈ దినాన మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, పరలోకపు ధనము మనము సంపాదించుకున్నామా? సంపాదించుకున్న ధనము ద్వారా పరలోకంలో మన స్థలం ఎంత, మన స్థాయి ఎంత? ఈ లోకంలో స్థాయిలు ఉన్నట్లుగానే పరలోకంలో కూడా స్థాయిలు ఉంటాయండి. ఆ స్థాయి ఎలా వస్తుందంటే మనము చేసిన మంచి కార్యాల వల్ల పరలోకంలో ధనం కూర్చుకుంటాము. మరి స్థాయి ఎలా వస్తుందంటే దేవుని కొరకు ఎటువంటి పనులు చేశామో. కొంతమంది తమ ఆస్తిపాస్తులను దేవుని కొరకు ఇచ్చేశారు, కొంతమంది తమ ప్రాణాలను ఇచ్చేశారు, కొంతమంది దేవుని కొరకు హింసించబడ్డారు, దూషింపబడ్డారు, కొట్టబడ్డారు, నలుగొట్టబడ్డారు. దేవుని కొరకు అనేకమైన పరిచర్య వారు చేశారు, అనేక ఆత్మలను రక్షించారు. అంటే వీరు చేసిన ఈ పనులన్నిటికీ కూడా పరలోకంలో ధనం అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఏంటి ఎల్ఐసీలు ఇంకా చాలా ఉన్నాయి కదండి. ఇవి అన్నిటిలో సంవత్సరము మనం కట్టే అమౌంట్ వల్ల ధనము యాడ్ అవుతూ ఉంటది. అదే విధంగా పరలోకంలో కూడా మనము దేవుని కొరకు ఏ విధంగా బ్రతుకుతున్నాం, దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నామా, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, ఆయన మార్గంలో నడుస్తున్నామా, ఆయనకు సువాసనగా ఉంటున్నామా, ఆయన యొక్క మార్గంలోనికి అనేక మందిని నడిపిస్తున్నామా? దీన్ని బట్టి పరలోకంలో మన స్థానం అనేది ఆధారపడి ఉంటది. మరి భక్తులందరూ ఆ విధంగా బ్రతికారు కాబట్టి పరలోకంలో ఉన్నత స్థానాన్ని వారు సంపాదించుకోగలిగారు. మరి మనం ఎంతవరకు స్థానం సంపాదించుకోగలిగాము అనేది ఈ దినాన మనము ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఈ భూలోకంలో కేటగిరీలు ఉన్నట్లుగానే పరలోకంలో కూడా కేటగిరీలు ఉంటాయి. కొంతమంది చూడండి, వారు రక్షించబడతారు, ఆ రక్షణ వారికే పరిమితంగా ఉంటుంది. ఆ రక్షణ తన భర్తకి కానీ, తన బిడ్డలకి కానీ, లేకుంటే తన భార్యకి కానీ, తన బిడ్డలకి కానీ, తన బంధువుల పట్ల కానీ, తమ ఇరుగు పొరుగు వారి పట్ల కానీ ఏ విధమైన బాధ్యత లేకుండా వారు రక్షణ పొందుకొని ఆ రక్షణను తమకు మాత్రమే పరిమితం చేసుకుంటారు. కొంతమంది తాము రక్షించబడతారు, తమ భర్తల్ని, తమ కుటుంబాన్ని, తమ ఇరుగు పొరుగు వారిని, తమ బంధువుల్ని, ఇంకను వీలైనంత వరకు అనేక ఆత్మలను రక్షిస్తారు. మరి వీరికి పరలోకంలో ఎటువంటి స్థానం ఉంటదంటే ఉన్నత స్థానం ఉంటది. మరి మనమే స్వార్థంగా సెల్ఫిష్గా ఉన్నట్లయితే మనకు పరలోకంలో ఎంత స్థానం ఉంటుంది? చాలా తక్కువ స్థానం ఉంటది. పాల్ యంగ్ చెవ్ గారు బుక్ లో నేను ఒక విషయం చదివానండి. ఆయన దర్శనం చూస్తున్నారు. ఆయన చర్చిలో ఒక ముసలావిడ ఉండేదటండి. ఆమె చనిపోయింది, పరదేశకు వెళ్ళిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయింది అంటండి.
దర్శనంలో ఆయన చూస్తున్నారు. అయితే ఈయన కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళినప్పుడు నేను ఎంత పరిచర్య చేసి నేను ఆత్మను రక్షించాను కదా, నా కొరకు మంచి గృహాన్ని దేవుడు దాచి ఉంచాడు అని ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన గృహం లేదంటండి. ఇది పెద్ద బిల్డింగ్ నాదనుకొని వెళ్తే ఇది నీది కాదన్నారంటే, పక్క బిల్డింగ్ వెళ్తే ఇది నీది కాదన్నారంటే, మరి ఈ బిల్డింగ్ ఎవరిదంటే నీ సంఘములో పరిచర్య చేసిన ఒక ముసలావిడదంటే ఆమె ఏం చేసింది, అనేక ఆత్మలు నేను కదా రక్షించాను అంటే, నువ్వు ఆత్మను రక్షించవు కానీ ఈమె నీ కొరకు ప్రార్థన చేసింది. నువ్వు ఎక్కడికి ప్రేయర్కి వెళ్తే అక్కడ అనేక ఆత్మలను దేవుని కొరకు పట్టబడాలని ఆమె నువ్వు ప్రసంగం చేస్తున్నంతసేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేది. అందుకనే పరలోకంలో ఉన్నత స్థానము సంపాదించుకోగలిగిందని ఆ దేవదూత యాంచో గారికి చెప్పిందంటే, అదే విధంగా మన జీవితంలో మనము దేవుని కొరకు ఎంత కష్టపడ్డామో, దేవుని కొరకు ఎలా బ్రతికామో, దేవునికి మహిమకరంగా బ్రతికామా, ఆయన చిత్తములో బ్రతికామా, ఆయన ఉద్దేశాలను నెరవేర్చామా, ఇవన్నిటిని బట్టి మనకి పరలోకంలో స్థానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ దినాన పరలోకంలో మన స్థానం ఎంత, మన విలువ ఎంత, మనం కూర్చుకున్న ధనం ఎంత, దానివల్ల మనకి ఒక కేటగిరీ ఏ స్థితిలో ఉంది అనేది ఆధారపడుతుంది ప్రియులారా. కాబట్టి ఈ దినాన్న మనకు మనం ప్రశ్నించుకోవాలండి. ఈ లోకములో ఇది సంపాదించినా ఏది సంపాదించినా కోట్ల సంపాదించినా ఈ లోకానికే పరిమితం. భూమి అయిపోయినప్పుడు అవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. కానీ మనకి చిరస్థాయిగా ఉండేది ఏంటంటే పరలోకములోకి మనము సంపాదించుకున్న ధనము. ఆ ధనము సత్క్రియలు అనే ధనము, మంచి కార్యాలు అనే ధనము, దయగలిగిన మనస్సు అనే ధనము, ప్రేమగల మనస్సు అనే ధనము, ఇవన్నీ కార్యాలు చేయడం వల్ల పరలోకంలో మనం ఉన్నత స్థానంలో మనము నివసించగలం ప్రియులారా. కాబట్టి దేవుడు ఒక విషయాన్ని ఉపమానం కూడా చెప్పారు. నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, దప్పిగా ఉన్నప్పుడు దాహం తీర్చారు, వస్త్రహీనున్న ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారంటే ఎప్పుడు ప్రభు మేము చేసామంటే ఈ పేదవారిలో ఒకరికి చేస్తే, లేకుంటే చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. అంటే వీరు చేసిన కార్యాలన్నీ కూడా దేవుడు జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. దానివల్ల ఆయన పరలోకంలో ఉన్నత స్థానం వీరందరికీ ఇచ్చి పరలోక రాజ్య వారసులుగా వీరిని తీసుకెళ్ళినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకము కోసం ప్రయాస కాదండి, యుగ యుగాలు ఉండే నిత్యము ఉండే పరలోకం కొరకు మన ప్రయాసం ఉండాలి. పరలోకపు ధనాన్ని మనం కూర్చుకోవాలి. పరలోక ధనాన్ని ఏ విధంగా కూర్చుకోవాలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మనం పరలోకంలో మంచి స్థాయిలో, మంచి స్థితిలో, మంచి కేటగిరీలో ఉండాలంటే ఏ విధంగా బ్రతికితే మనకి మంచి కేటగిరీ, మంచి స్థానం ఉంటుందో మనము ఈ అనేక విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి పరలోకంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నత కార్యాలు చేయాలి, దేవుని సంతోష పెట్టాలి, దేవునికి ఇష్టమైన అనేక ఆత్మలను మనము రక్షించగలగాలి. అప్పుడే మనం పరలోకంలో ఉన్నత స్థాయిలో వెళ్ళగలం. యోహాను గారి విషయంలో దేవుడు చెప్పాడు, యోహాను గారిని ఎంతో గొప్పవాడు అనుకుంటున్నారు కదా, కానీ యోహాను గారు ఎలా ఉంటారంటే పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పులైన వారికంటే యోహాను గారు వారికంటే కింద స్థాయిలో ఉంటారు. అంటే పరలోకంలో యోహాను గారి యొక్క స్థానము చాలా తక్కువగా చూపించిన, అంటే భూలోకంలో ఆయన స్థానం ఎక్కువగానే ఉంది కానీ పరలోకంలో ఆయన స్థానం తక్కువగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారి పట్ల ఆయన అనుమానం కలిగి ఉన్నారు, అందుకని డౌట్ కలిగి ఉన్నారు, అందుకని ఆయన స్థానం తగ్గిపోయింది. కాబట్టి మనము ఎటువంటి స్థితిలో పరలోకంలో ఉండగలుగుతున్నాం, ఎటువంటి కేటగిరీ ఉండగలుగుతున్నాం, మనం నడిచే నడవడిక ఏ విధంగా ఉంటుంది, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంటుంది, మన భక్తి ఏ విధంగా ఉంటుంది, దేవుడు మెచ్చే కార్యాలను చేయగలుగుతున్నాం, దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతున్నామా, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా, అలా చేసినట్లయితే ఉన్నత స్థానం మనకు పరలోకంలో దేవుడు ఇస్తాడు ప్రియులారా. అటువంటి స్థానం మనం అందరము సంపాదించుకోవాలని దేవుని పేరిట కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ